सबको प्रणाम और नमस्कार। మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కలవడం జరిగింది. ఆయన బ్లెస్సింగ్స్ చూసుకోవడానికి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిసి ఆయన మార్గదర్శనం తీసుకోవాలని ఆ విధంగా ఆయన ఇవాళ ఉదయం 11:30కి సమయం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆయన కలవడం జరిగింది. ఆయన అనేక విషయాలు మార్గదర్శనం చేయడం జరిగింది. ముఖ్యంగా మా నాన్నగారి గురించి అడగటం, అలాగే గతంలో పనిచేసిన అంశాలు కొన్ని విషయాలు చెప్పడం, ఆ విధంగా అవి కూడా వాటిని కూడా మాట్లాడుకోవడం జరిగింది. అలాగే రాష్ట్రంలో బాగా కష్టపడి తిరగాల్సిన అవసరం ఉంది, చిట్ట చివరి కార్యకర్తలకు కలవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పర్యటన అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టమని చెప్పారు. ఆ విధంగా అన్ని రాష్ట్రాలని అందరినీ కలిసి అలాగే స్థానిక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేసే పనిని చేయమన్నారు. అలాగే మా యువ మోర్చా, మహిళా మోర్చా సంబంధించిన యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేసి యువతలో పార్టీని ఎక్కువ ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయమని చెప్పారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ అంశంపైన పెద్ద ఎత్తున ఆందోళన చెందుతుందంటే ముఖ్యంగా ఈ పట్టణం టారిఫ్స్ ఏవైతే పెంచారో దాని కారణంగా కొన్ని ఆక్వాకల్చర్ సంబంధించిన రైతులు అలాగే టొబాకో రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సరుకులు ఏ విధంగా అమ్మాలి, ఈ యొక్క సుంకాల బాధ నుంచి ఏ విధంగా ముందుకు రావాలని ఆందోళన చెందుతున్నారు. దానికోసం కూడా సమాధానం వస్తుంది. మనకి టఫ్ ఈ టైంలో మనం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల పట్ల ఫోకస్ పెంచుకోవాలి. ఇతర దేశాల్లో ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవకాశం ఉన్నాయో ఆ విధంగా చూడాలి. ఆల్టర్నేటివ్స్ ఏదైతే దానిపైన సర్వే ఆ విధంగా ఈ యొక్క మంచి టైంలో మనందరం కూడా భారత్ స్వయం సమృద్ధి భారత్ తయారు చేసుకోవడానికి గొప్ప అవకాశం. ఆ విధంగా మనంతటా మన కాళ్ళ మీద స్వదేశం సంబంధించిన ఆలోచన బలం, మేక్ ఇన్ ఇండియా సంబంధించిన ఆలోచన చేసి ఆ విధంగా మనం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటే ఆ విధంగా రైతాంగాన్ని పట్టుకోవడం. అలాగే నిన్ననే ఒంగోలు ప్రాంతంలో ఉన్నంత అక్కడ టొబాకో సంబంధించిన రైతులు ఎస్టిమేట్ వైన్ ఫ్రూట్ ఏదైతే వెరైటీ ఉందో ఆ వెరైటీకి విదేశాల్లో ఇప్పుడు సుంకాల కారణంగా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని అయితే సరే దాన్ని తప్పనిసరిగా కొనే విధంగా రేట్ అనేది ఆలోచన చేసుకుని రైతులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేశారు. సరే ప్రత్యామ్నాయ పంటలని టొబాకో కాకుండా మిగతా పంటలు డిమాండ్ కన్నా ఎక్కువ సప్లై రావడం కారణంగా కోవిడ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక వస్తువులు ఏవైతే అగ్రికల్చర్ సంబంధించిన వస్తువులు అది విపరీతంగా ప్రొడక్షన్ పెరిగింది. దాని కారణంగా కనుక ఆ విధమైన ఆలోచన చేయడం, ఆల్టర్నేటివ్ ప్రాసెస్ ఏదైనా ప్రాసెస్ కూడా మాట్లాడే చైర్మన్ వీళ్ళందరితో మాట్లాడడం, వాళ్ళు కూడా ఏవైతే పంటలు మనం వేయాలి, డిమాండ్ ఆధారంగా వేయాలి అని చెప్పి సాంప్రదాయ పంటల నుంచి ఆలోచన చెప్పడం జరిగింది. ఆ విధంగా అది కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయాలని. అలాగే ఇవాళ నేను మా సారథ్యం చెప్పి పర్యటన పెట్టుకోవడం ఇక్కడికి 9 జిల్లాలు పర్యటన ఆ విధంగా 9 జిల్లాల్లో మంచి స్పందన. ముఖ్యంగా దేవుని గడప నుంచి ప్రారంభించాం. గడప నుంచి గడపలో స్వాగతం కార్యకర్తలు కూడా మంచి ఉత్సాహంగా రావడం, అన్ని చోట్ల ప్రతి జిల్లాలో కూడా తప్పనిసరిగా మొబైల్ అలాగే ఆ స్థానిక సంబంధించిన ఏ నాయకులు అవుతున్నారో ఆ నాయకులు నివాళులు అర్పించి ఆయన వాళ్ళ ప్రాంతానికి ఏ పని చేస్తున్నారో విషయం తెలియజేస్తున్నారు. చాలా దురదృష్టం ఏంటంటే ఈ మహానుభావుని ఆ ప్రాంతీయ వాసులు కూడా గుర్తు పెట్టుకోవడం, మా కార్యకర్తలు అయితే ఎక్కడ విగ్రహం అంటే కూడా ఎక్కడ దీనికోసం కూడా మీకు ప్రయత్న రీసెర్చ్ చేసి ప్రతి జిల్లాకి సంబంధించిన ఒక మహానుభావుడు, ఆ జిల్లా సంబంధించిన గురికి స్వతంత్ర సేనాని అవ్వచ్చు, సాంఘిక సంస్కృతి అవ్వచ్చు, అటువంటి వ్యక్తులు ఎంచుకొని ఆ విధంగా అయినా ఆ విధంగా అనంతపురం సంబంధించిన ఏదైతే ఊరప్ప అని చెప్పి ఆయన ఆ ప్రాంతానికి సంబంధించిన పెద్ద స్వతంత్ర సేనాని, ఆయన సంబంధించిన అలాగే కొండా వెంకటరమణ, అలాగే లక్ష్మీకాంతమ్మ అని చెప్పి మన పల్నాడు జిల్లాలో ఈ విధంగా వీడిని అలాగే గుర్రం జాషువా గారు అన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకులు
ఆయన ప్రాంతానికి ఏం చేశాడనే విషయం తెలియజేయడం, తద్వారా ప్రజల్లో కూడా ఆ విధమైన ఆలోచన వెళ్ళాలని పెట్టింది. ఆ విధంగా యాత్ర ప్రేరించి సాయంకాలం వరకు ఛాయ్ పై చేశారని చెప్పి ఛాయ్ అంగడిలో కూడా నలుగురిని కలవడం, ఈ విధంగా మంచి వాతావరణంలో రాయలసీమ పూర్తయింది. అలాగే కోస్తా సంబంధించిన గుంటూరు, పలనాడు, బాపట్ల, ఒంగోలు అది కూడా మూడో ఫేజ్ రేపు రాయచోటి నుంచి ప్రారంభం అవుతుంది. మన రాజంపేట జిల్లా నుంచి తిరుపతి, చిత్తూరు, అలాగే నెల్లూరు ఆ విధంగా మూడో ఫేజ్ ఎల్లుండ ప్రారంభం కావచ్చు. ఆ విధంగా మా యాత్ర కొనసాగుతుంది. రోజుకు ఒక జిల్లా అన్ని జిల్లాలు కూడా చేయాలి. అలాగే ఇంకో పక్క పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రోడ్ మ్యాప్ని తయారు చేసిన ప్రతి నెల ఒక మంచి అంశానికి సంబంధించి ఒక కార్యక్రమం నిర్దేశం చేయాలని అనుకుంటున్నాం. ఆ విధంగా రేపు ఆగస్టు 30వ తారీఖు సంచార జాతుల యొక్క సదస్సు పెద్ద ఎత్తున పెట్టాలనుకున్నాం. ఆ కార్యక్రమానికి మేము పూర్తయిన పేరు రాష్ట్ర వ్యాప్తంగా సంచార జాతులు ఐడెంటిఫై చేసి 36 కులాలకు సంబంధించి సంచార జాతులతో ఉన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా విజయవాడ పెట్టడం జరిగింది. 3వ తారీఖు విజయవాడలో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అనేక సమస్యలు, ముఖ్యంగా సంచార జాతులకు సంబంధించిన సర్టిఫికేట్స్, వాటికి సంబంధించిన స్థిర నివాసం, వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్, అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం రాకపోవడం ఏదైతుందో అది చాలా విచారకరమైన విషయం. తప్పనిసరిగా సంచార జాతులకి డిఎన్టీ సర్టిఫికేట్ ఏదైతుందో ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. పక్కన ఉన్న మహారాష్ట్ర, కింద తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలన్నీ కూడా డిఎన్టీ సర్టిఫికేట్స్ ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సంచార జాతులకి డిఎన్టీ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చేయడం ఒక షెడ్యూల్ రిలీజ్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు దీనిపైన సర్టిఫికేట్ తప్పనిసరిగా ఆలోచన చంద్రబాబు నాయుడు గారి దీని గురించి తీసుకెళ్ళి డిఎన్టీకి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నించారు. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఆగస్టు 15న ఏదైతే జెండా వందన కార్యక్రమం దాన్ని 6 రోజుల పాటు వరంగల్ తిరంగా చెప్పి తిరంగా యాత్ర ప్రతి ఇంటి పైన త్రివర్ణ పతాకం ఎగరేసే ఆ విధంగా రాష్ట్ర వ్యాప్త పర్యటన. ఇంకో పక్క వైసీపీ సంబంధించిన రాజకీయాలు కూడా వాటిని ఎండగట్టడం వాటి కారణంగా ఎవరైతే బాధితుందో వాటిని కూడా ఆ విధంగా యాత్ర ఒక పక్క మన సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన సంబంధించిన ఆ విధంగా మంచి విజయవంతంగా ఈ యొక్క యాత్ర